అందరికీ ప్రైజ్ ది లార్డ్. జీసస్ వాయిస్ అనేటటువంటి నా ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మరి నేటి దినము యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగంలో ఉన్న ఆ మాటలు చదువుకొని దానిలో కొన్ని విషయాలను మనము ధ్యానించుదాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ, మరి మొదటగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా మాట విని. మరి మనమందరం కూడా ప్రభు మాటను వినేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఎవరి మాట మనం ఈ లోకంలో వింటున్నాము అని మనం ఆలోచించుకున్నట్టయితే, మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపై పరుగెడుతూ ఈ లోకాశలతో ఉన్నటువంటి మనము లోకం వైపు చూస్తూ పరిగెడుతున్న దినాలు. మరి ప్రభువు యొక్క రెండవ రాకడ సమీపంలో ఉన్న ఈ కడవరి దినాల్లో మనము ఆయన మాటను వినేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి ఆయన మాటను మనం విన్నట్టయితే ఆ వినటమే కాకుండా ఆయనను ఎవరైతే పంపించి ఉన్నారో ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. మొదటిగా మనం ఆయన మాట వినేవారిగా ఉండాలి. రెండవదిగా మరి ప్రభువుని ఈ లోకంలోకి పంపించినటువంటి పరమ తండ్రి అయిన దేవుని మాటను మనము విని వాని యందు విశ్వాసం ఉంచే వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి దేవుని యొక్క మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన తెలియచేస్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే ఆయన మాటలు మనం విన్నట్టయితే నిత్య జీవము గల మాటలుగా ఆయన ఉన్నవి కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే ఆయన నిత్య జీవము గలవాడు కాబట్టి ఆయన జీవము మనతో ఉంటుంది కాబట్టి మనము తీర్పు దినములో మరి మరణములో నుండి జీవములోనికి దాటిపోతామని ఆయన నిశ్చయముగా తెలియచేస్తున్నాడు. మరి ఆయన మాట తప్పేవాడు కాడు, మాట ఇచ్చి మార్చేవాడు కాడు. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట నెరవేర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి మొదటగా ఆయన మాటను మనం వినేవారిగా ఉండి, మరి ఆయన్ని ఈ లోకానికి పంపించిన తన తండ్రిపై మనం విశ్వాసం ఉంచినట్టయితే మరి మనం నిత్య జీవానికి చేర్చబడతామని ప్రభు తెలియచేస్తున్నాడు. మరి ఆ నిత్య జీవంలో చేర్చబడడానికి మనము మరణములో నుండి వెళ్ళవలసిన అవసరం లేదు. అక్కడ ఏం తెలియచేస్తున్నాడంటే, తీర్పులో మనము నిలబడకుండా, మరణములో మనము నిలచకుండా జీవములో ఉంటామని ఆయన తెలియచేస్తున్నాడు. మరి జీవము గల దేవుని మాటలు మనం విన్నట్టయితే మరి మనము జీవంలోనికి నడిపించబడతాము. కాబట్టి మొదటగా ఆయన మాటలు వినేవారిగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అటువంటి మాటలు, ఆయన జీవపు మాటలు మనలో ఉన్నట్టయితే ఆయన మాటలో జీవం ఉన్నది. మరి యోహాను సువార్తలోనే ఈ యొక్క 5వ అధ్యాయంలో మరి ముందుకు వెళ్ళినట్టయితే ఆయన స్వస్థపరిచినట్టు మనకు కనపడుతుంది. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మరి యేసు ప్రభువారు అనేకులను స్వస్థపరచడం జరిగింది. అయితే ఆయన ఆ విశ్రాంతి దినములో ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయన్ని మరి అక్కడ పరిసయ్యులు వీరందరూ కూడా ఈయన్ని ఎగతాళి చేయడానికి, అంటే పట్టుకొని ఆయన అవమానించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆయన మాటలు నిత్య జీవము గలవి అని మాత్రం వారు గ్రహించరు. కాబట్టి ఆయన తెలియచేస్తున్నాడు, మరి ఆయన నిత్య జీవము గల మాటలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన మనం వెంబడించి ఆయనతో మనం వెళ్ళినట్లయితే మరి మనము నిత్య రాజ్యంలోకి చేర్చబడదాం. మనం నిత్య రాజ్యంలో చేర్చాలంటే ఆయన మాటలు వినాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అలా ఉంచినప్పుడు మరి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, ఆయన మాట విన్నట్టయితే మనకి ఆయన మాట ద్వారా మరి అనేక రకమైనటువంటి కార్యాలు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మరి అనేక కార్యాలు మరి జరగాలి అంటే ఆయనపై మనం నమ్మిక ఉంచాలి. ఆయనపై మనం నమ్మిక ఉంచటమే కాదు,
మన విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలని ప్రభు మనకి ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈ లేఖన భాగాల్ని దేవుడు దీవించునుగాక.